హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ ఫుడ్ బ్లాగ్. అబ్బా, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసండి పన్నీర్ బిర్యానీ అనమాట. అసలు సూపర్ 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 అంటే సూపర్ టేస్టీగా ఉంది. మేమైతే తిని సూపర్ అనమాట. ఈ సూపర్ గోల్ ఏంటనుకుంటున్నారా? అదే అండి, తిని చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం. ఇంతకీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పేయండి. అయితే ఈ బిర్యానీ కోసం మనం బాస్మతి రైస్ తీసుకొని దాన్ని 1 టైం అయితే వాష్ చేసుకున్నాం అనమాట. వాష్ చేసుకొని చక్కగా నానాలి కదా, నానితే మంచిగా ఉడుకుతుంది, అసలు బాగుంటుంది అనమాట. అయితే దీనికోసం చక్కగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. దాన్ని ఎలా పడితే అలా కాకుండా కొద్దిగా సన్నగా అయితే తరిగేసుకొని పక్కన పెట్టుకోండి. దాంతోపాటు టమాటోస్ తీసుకోండి. టమాటో కూడా బిర్యానీకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఈయనైతే ఇక్కడ ఒక 5 టమాటోస్ని తీసుకొని దాన్ని చక్కగా సన్నగా అయితే తరిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా మనం నార్మల్గా కర్రీస్లో ఎలా కట్ చేస్తామో అలా కాకుండా ఈ విధంగా మిడిల్కి అయితే చీల్చేసి అలాగా కట్ చేసుకొని వేసుకోండి. బిర్యానీ కాబట్టి మంచి బాగుంటుంది బిర్యానీలో ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ అనమాట. ఇదైతే మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ నుంచి అయితే పన్నీర్ని తీసుకొచ్చుకున్నాం. మ్యాక్సిమం కొంతమంది ఇంట్లో పన్నీర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంట్లో బాగానే వస్తుంది. ఇక మనకి అంత అర్జెంటుగా కావాలి కాబట్టి చేసుకోవాలంటే అంత ఓపిక ఉండాలి కదండి. సో మేమైతే ఇక్కడ తెచ్చేసుకుని అలాగా పన్నీర్కి ప్రిపేర్ చేస్తాం. సో దాంతోపాటు పుదీనా అనేది ఈ బిర్యానీకి అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. కొద్దిగంత పుదీనాని ఎక్కువగానే తీసుకోండి. దాంతోపాటు సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో పాటు ఒక లెమన్. అంతే అండి. ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో, చూడడానికి కలర్ఫుల్గా బాగున్నాయి కదా. అంతే అండి. ఈ విధంగా అయితే మేము బిర్యానీ చేయడానికి వంటగదిలో యుద్ధం చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాం. చూసారా, మసాలా సామాన్లు ఇవి లేకుండా అసలు బిర్యానీ అంటూ ఫ్లేవర్ ఉండదు అండ్ రాదు కూడా. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో కొద్దిగంత ఆయిల్ పోసేసుకొని వాటిలోకి మన హోల్ బిర్యానీ సామాన్లు అయితే చక్కగా వేసేసుకోవాలి. దీన్ని అంతగా మాడనివ్వద్దు, లైట్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు ఫ్రై చేయండి. దాంతోపాటు మనం చక్కగా స్లిమ్గా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి చక్కగా వేసేసుకొని వాటిని కూడా టకా అని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. వీడియోలో అయితే ఫాస్ట్గా పెట్టినాం. వంటగదిలో అంతంతసేపు ఉండకుండా వీడియోలో పెట్టిన విధంగా ఫాస్ట్గా అయిపోతే భలే ఉంటుంది కదా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు తొందరగా పనులు అయిపోతాయి, కానీ అవ్వదులే అలా వీడియోలో అయినట్టు. సరే, ముందుగా మనం బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాం కదా, చక్కగా వాటిని జల్ల గిన్నెలో అయితే వేసేసుకొని వాటర్ని పోయే విధంగా చూసుకోవాలి. తర్వాత టమాటోస్ అనమాట, సన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా మంచిగా వేసేసుకొని అటు ఇటు అనుకుంటూ తిప్పేసుకొని దీని మీదకి కొద్దిగంత మూత పెట్టుకోవాలి. టమాటాలు మగ్గితే బాగుంటుంది. దాని తర్వాత చక్కగా తీసేసి కొద్దిగా కారం వేసుకోండి, కొద్దిగంత పసుపు వేసుకోండి. బిర్యానీ కాబట్టి ఎక్కువ వేయొద్దు కర్రీస్లో వేసినట్టు. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పేసుకున్న తర్వాత దాంట్లోకి లెమన్ని ఒక హాఫ్ అయితే తీసుకొని చక్కగా దాన్ని కూడా వేసేసుకొని. లెమన్ మంచి టేస్ట్ అనమాట. మనం నార్మల్గా అయితే తినే చికెన్ కానీ మటన్ కానీ వండుకునేటప్పుడు చక్కగా వాటి కాంబినేషన్గా ఆనియన్ అండ్ లెమన్ అయితే తీసుకుంటాం కదా, సో చాలా బాగుంటుంది కదా. అలాగే పుదీనా, ఇందాక చెప్పాను కదండి, పుదీనా ఎక్కువ తీసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అలాగే కొత్తిమీర అనమాట, దాన్ని కూడా కొద్దిగంత ఎక్కువ తీసుకొని మంచిగా వేసుకొని అటు ఇటు అనుకుంటూ కలిపేసుకోవాలి. దీనికోసం పన్నీర్ కదా, పన్నీర్ మసాలాని యూజ్ చేశాను మేము. అయితే ఈ పన్నీర్ మసాలాని కూడా చక్కగా సూపర్ మార్కెట్ నుంచి అయితే తెచ్చుకున్నామండి, మేము ప్రిపేర్ చేసింది అయితే కాదు. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ వరకు అయితే మసాలాని వేసుకున్నాం అనమాట. దాని తర్వాత మన పన్నీర్ ముక్కలు చూసారా ఎంత వైట్గా భలే ఉన్నాయి కదా. చాలామంది పన్నీర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా, మనం కూడా ఈసారి ట్రై చేద్దాం. సరే కానీ పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదా, చక్కగా మనం చేసుకున్న మసాలా మొత్తం ఆ పన్నీర్ ముక్కలకి ఆ విధంగా పట్టే విధంగా చక్కగా చిన్నగా అయితే కలిపేసుకోండి. లేకపోతే పన్నీర్ బ్రేక్ అయిపోతే మంచిగా రాదు. తర్వాత రైస్ని చక్కగా నానబెట్టుకున్నాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల మంచిగా ఎక్కువ అయితే అవుతుంది బిర్యానీ. ఇంట్లో అందరు తినేయచ్చు. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటారా? అసలు ఆర్డర్ చేసుకుంటారండి? ఎక్కువ
దేనికి ఇస్తారు ప్రిఫరెన్స్? చక్కగా నాన్ వెజ్కే కదా. సరే, ఎంతమంది పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తారో కామెంట్ చేసి అయితే చెప్పండి. దీంట్లోకి మనం ఒక 4 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాము. దానికి తగ్గట్టుగా ఒక 7.5 వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూడాలి. అంటే టేస్ట్ చూడటం అంటే అయిపోలేదు కదా, టేస్ట్ ఎలా చూస్తుంది అని అనుకుంటున్నారా? కాదండి, సాల్ట్ సరిపోయిందో లేదో అనేది టేస్ట్ చూసేసి ఒకవేళ సరిపోలేదనుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా మూత పెట్టేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని చక్కగా దానిపైన మూత పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతే మనం బొగ్గులు తినాల్సి వస్తుంది. పన్నీర్ బిర్యానీ కాదు, మళ్ళీ నన్ను అయితే తిట్టుకోవద్దు. అలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక 10 మినిట్స్ వరకు అయితే. అంతే అండి, ఈజీగా అయితే రెసిపీ రెడీ అయిపోయినట్టే. పన్నీర్ బిర్యానీ చక్కగా ట్రై చేసేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఇంట్లో చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వెళ్ళిపోవద్దు ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తూ మాకు కామెంట్ చేస్తూ మీ క్షేమాలు మాకు చెప్తూ మా క్షేమాలు మీరు తెలుసుకుంటూ ఉండండి. బాయ్.